బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 72ఏళ్ల మహిళ అనంతలక్ష్మి మృతి చెందారు. ఇప్పటికీ ప్రభుత్వం 10 మంది మాత్రమే మృతి చెందినట్లుగా చెబుతోంది. మరో 10 మంది బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. 3 చిన్నారులకు డయాలసిస్ కొనసాగుతోంది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 72ఏళ్ల మహిళ అనంతలక్ష్మి మృతి చెందారు. ఇప్పటికీ ప్రభుత్వం 10 మంది మాత్రమే మృతి చెందినట్లుగా చెబుతోంది. మరో 10 మంది బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. 3 చిన్నారులకు డయాలసిస్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరుగా రోజుకొకరు చొప్పున మృతి చెందుతున్నారు. ఇప్పటికీ సంఘటన జరిగిన తర్వాత 4-5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితుల నుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన కారణం అయితే ఇప్పటిదాకా బయటపడలేదు. పాలల్లో ఏం కలిసిందనే విషయం మీద ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. దానికి సంబంధించిన ర్యాబ్ రిపోర్టులు 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, అదేవిధంగా రెయిన్బో ఆసుపత్రిలో చిన్నపిల్లలతో సహా ప్రస్తుతం నిన్నటి దాకా 11 మంది చికిత్స పొందేవారు. అందులో ఇవాళ అనంతలక్ష్మి 72ఏళ్ల మహిళ కూడా మృతి చెందింది. వీళ్ళంతా కూడా చౌడేశ్వరనగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతానికి చెందిన వాళ్లే. ఒక్కొక్కరుగా మృతి చెందాన్ని అసలు బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 10-15 రోజుల చికిత్స అనంతరం కూడా ప్రాణాలు నిలబెట్టే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా సరే అసలు పాలలో ఏం కలుస్తుందన్న విషయాన్ని వైద్యులు కూడా చెప్పే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక బాధితులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెయిన్బో ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా చిన్నపిల్లలకు డయాలసిస్ చేయడాన్ని తల్లిదండ్రులు అసలు చూసి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 3 పిల్లలు ఇప్పుడు 15 రోజుల నుంచి రెయిన్బో ఆసుపత్రిలో ఆ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నారు. ప్రతిరోజు కూడా వెంటిలేటర్ పై ఉంచి డయాలసిస్ అయితే కొనసాగిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా చనిపోవటం మిగిలిన వాళ్ళలో తీవ్ర ఆవేదన మిగులుస్తుంది. మరోవైపు స్వరూప్ నగర్, చౌడేశ్వర నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే సర్వేలన్నీ పూర్తి చేశారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించిన కారణాలు కానీ, దానికి ఏ రకమైన మందులు, యాంటీడోట్ ఏం వాడాలన్న విషయం మీద కానీ ఇప్పటిదాకా స్పష్టత లేదు. పార్టీలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందని అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులంతా ఇప్పటికీ చెప్పేయడం జరిగింది, ప్రకటించేశారు. అయితే అది కలిసిందా లేదన్న విషయం ఇప్పటిదాకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి కూడా బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.